కల్తీ ఆయిల్తో ఆరోగ్యానికి ప్రమాదమని హెచ్చరిస్తున్నారు వైద్యులు. దీర్ఘకాలంలో ఇబ్బందులు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. గురించి ఇప్పుడు అడల్ట్రేషన్ బాగా ఎక్కువ జరుగుతుందని చెప్పి మనం వింటున్నాము. ఈ ఆయిల్స్ అనేవి మనకి 2 టైప్స్ ఉంటాయి. మనకి ఎడిబుల్ ఆయిల్స్ అంటే మనం వండుకునే వంటకు సంబంధించిన ఆయిల్స్ అనేవి వాటిని ఎడిబుల్ ఆయిల్స్ అంటాం. అందులో యూజువల్గా అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అదేవిధంగా నాన్ ఎడిబుల్ ఆయిల్స్ అంటే యానిమల్ ఆయిల్స్ కానీ ఇవి అడల్టరేటెడ్ ఆయిల్స్ కానీ అవి సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ మనకి హెల్త్కి ఉపయోగపడతాయి. అదేవిధంగా ఈ అడల్టరేటెడ్ ఆయిల్స్లో ఉన్న వాటితో మనకి సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అవి హెల్త్కి చాలా హార్మ్ఫుల్గా ఉంటాయి. వీటిలో ఏమవుతుందంటే మనకి లాంగ్ టర్మ్లో మనకి హార్ట్ డిసీజెస్ కానీ లివర్ డ్యామేజ్ కానీ ఫ్యాటీ లివర్ కానీ అదేవిధంగా క్యాన్సర్స్ చాలా రకాల క్యాన్సర్స్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా ఈ అడల్టరేషన్లో వెజిటేబుల్స్ నుంచి అడల్టరేట్ చేయొచ్చు. అదేవిధంగా నాన్ వెజ్ వాటి నుంచి కూడా అడల్టరేషన్ చేయొచ్చు. అది యానిమల్స్ నుంచి యూజువల్గా మనం పిగ్ నుంచి కూడా పిగ్ ఫ్యాట్ నుంచి ఎక్కువ అడల్టరేషన్ యానిమల్ వైపు నుంచి జరుగుతూ ఉంటుంది. దానిలో వచ్చే సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ వెరీ హైలీ డేంజరస్ టు ద హెల్త్. యూజువల్గా నాకు లివర్ ఇనిషియల్గా ఫ్యాటీ లివర్ నుంచి తర్వాత లివర్ డ్యామేజ్ తర్వాత క్యాన్సర్స్ కానీ హార్ట్ డిసీజెస్ కామన్గా కొరోనరీ ఆర్టరీ డిసీజెస్ కానీ కామన్గా వస్తుంటాయి. సో హార్ట్ అటాక్స్ కూడా వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ అడల్టరేషన్ని మనకు మామూలుగా హోమ్ రెమెడీలో కూడా మనం దాన్ని గమనించవచ్చు. యూజువల్గా అంటే ఫ్రీజింగ్, మనం ఎప్పుడైనా ఆయిల్ని ఫ్రీజ్ చేసినప్పుడు యూనిఫామ్గా ఫ్రీజ్ అయ్యి అది ఉంటే కనుక యూజువల్గా ఎడిబుల్ ఆయిల్స్ అవి నార్మల్గా యూజ్ చేసే ఆయిల్స్ క్వాలిటీ ఉన్న ఆయిల్స్. అదేవిధంగా అవి ఇర్రెగ్యులర్గా కేక్స్ కింద కట్ అయిపోయి విడిగా ఉండి పైన ఒక ఫోమ్ కింద ఫామ్ అవుతుందంటే అది యూజువల్గా అడల్టరేటెడ్ ఆయిల్స్ కింద మనం గమనించవచ్చు. అదేవిధంగా మనకి అది హీట్ చేసినప్పుడు కూడా ఎక్కువ బబుల్స్ వచ్చేసి మనకి ఎక్కువ నురగ కింద వస్తుందంటే కనుక అది అడల్టరేటెడ్ ఆయిల్స్ అంటే కల్తీ ఆయిల్ అని మనం గమనించవచ్చు. సో ఈ విధంగా ఈ ఫ్యాట్ని మనం చూసుకున్నప్పుడు ఎక్కువైతే కనుక ఆ ఫ్యాట్ కాంటెంట్ పెరిగినప్పుడు మనకి ఆరోగ్యం మీద చాలా దుష్పరిణామాలు ఉంటాయి.